అందుకే నమస్తే, నేను మీ పోగాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న సామెత చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేస్తాను. మాయల పకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు ఈ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రావడం ఏంటి, ఈ వైసీపీ కార్యకర్తలంతా కలిసి కేక్ కట్ చేయడం ఏంటి, కొట్లాటలు చేయడం ఏంటి, మూగుజీవుల ప్రాణాలు తీయడం ఏంటి, మళ్ళీ ఇప్పుడు ఇంకో వీడియో వచ్చింది. చిన్న చిన్న పొరగాలే ఎలా మాట్లాడుతా ఉన్నారో ఒకసారి ఈ వీడియో చూసి దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో చూడగానే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా ఆ పోరగాలని, ఆ పెద్ద పెద్ద లీడర్లని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం పెద్ద పెద్ద లీడర్లు అండి బాబు, వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే అందరూ భయపడాల్సిందే. చెప్పండి అన్న. అన్న పెద్దన్న మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి పెద్దన్న ఏం చేయాలో ఒకసారి కామెంట్ చేయండి మీరు. అన్నా ఒకటి ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు మీ ఇంటి పక్కన కావచ్చు, మీ వీధి పక్కన కావచ్చు, మీ ఊరి పక్కన కావచ్చు, ఎక్కడైనా ఖాళీ తిరుగుతూ ఉంటే 4 పళ్ళ పీకి ఫస్ట్ స్కూల్లో జాయిన్ చేయించండి. ఆ పైసలు మొత్తం నేనే కడతాను. ఇక్కడ వైసీపీ పార్టీకి సంబంధించిన లీడర్లు ఏ ఒక్కరు వీళ్ళని పట్టించుకోరు. వెనకాల నుండి రెచ్చగొడతా ఉంటారు. అరే నువ్వు ఏమైనా చేయి, నీ వెనకాల నేనుంటా, నువ్వు ఎవరినైనా కొట్టు, నీ వెనకాల నేనుంటా, నీ మీద ఎన్ని కేసులైనా పెట్టించుకో, నేను ఇవన్నీ క్లియర్ చేస్తా గిట్లని చెప్పి వీళ్ళకి వెనకాల ఉండి ఏదో బీరో కేకో బిర్యానీ పెట్రోల్ ఓపిస్తానో గిట్లని చెప్పి ఆశ చూపించేసి వీళ్ళందరితోనే కొట్లాటాలు చేపించేస్తారు. ఆ తర్వాత ఆ లీడర్లు ఎవరైతే మాట్లాడిన లీడర్లు ఉంటారో వాళ్ళందరూ సైలెంట్గా వెళ్ళిపోతారు. వీళ్ళకేం అవసరం చెప్పండి? సరిగ్గా ఏజ్ 10వ తరగతితో లేకుంటే ఇంటర్ ఫెయిలో చదువుకోనోడు అయితేనే వైసీపీ పార్టీలో ఉంటారులే, కానీ అదంతా పక్కన పెట్టేస్తే ఏజ్ కూడా అంత ఏం లేదు. ఏంటి 2029లో వైసీపీ పార్టీ అధికారంలో రాగానే రప్ప నరుగుతాం ఇట్లని చెప్పి అంటా ఉన్నాడు ఈ పెద్ద దొరస్వామి. ఇంట్లో పళ్ళ పీకేటోళ్ళు చక్కగా లేడు. వీళ్ళకి ఇంట్లో అన్నం ఎలా పడతా ఉన్నారో అర్థమైతే లేదు. చదువుకోవాల్సిన టైంలో చదువుకోకపోతే గిట్లనే ఉంటుంది. ఏం తెలియకుండా రప్ప ఇది మీసాలు తిప్పుతా ఉన్నాడు. ఇక్కడ చూడండి మీరు, అబ్బా మీసాలు తిప్పుతా ఉన్నాడు తమ్ముడు. ఫస్ట్ వెళ్ళి చదువుకోరా తమ్ముడు, ఆ తర్వాత జెండాలన్నీ పట్టుకో, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకో, ఏమైనా చేసుకో. ఫస్ట్ నువ్వు చదువుకోకుండా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే అది చేస్తా ఇది చేస్తా, వాళ్ళని చేస్తా వీళ్ళని చేస్తా ఇట్లని చెప్పంటే ఫస్ట్ నిన్ను చేస్తారు. ఇక్కడ నేనేమంటున్నానంటే, ఇక్కడ మాట్లాడిన వాళ్ళు మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ నాకు మెసేజ్ చేసి, అన్నయ్య పలానా ఊర్లో ఉంటాడు, వాళ్ళకి చదువుకోనికి డబ్బులు లేవనో లేకుంటే ఇంట్లో వాళ్ళు సరిగ్గా చూస్తలేరనో నాకు చెప్తే ఆ పైసలు ఏదో నేను గట్టి మంచిగా చదివిపిస్తాను కదా. ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన లీడర్లు ఎట్లాగనో వీళ్ళని డేకరు, అవసరం ఉన్న రోజులు గట్టిగా వాడుకుంటారు, ఆ తర్వాత పక్కన పెట్టేస్తారు. అయితే నేను రీసెంట్గా హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానితో మాట్లాడుండే. అబ్బాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గానికి సంబంధించిన అబ్బాయి అంట. మరి ఏమైందిరా నువ్వు ఇక్కడ హైదరాబాద్లో ఇట్లాంటి పని చేసుకుంటా ఉన్నావు, ఎందుకు చేసుకుంటా ఉన్నావు, మీ విలేజ్లో చేసుకోవచ్చు కదా గిట్టని చెప్పంటే అబ్బాయి ఏం పని చేస్తూ ఉన్నాడంటే థియేటర్లో బండి పార్కింగ్ చేస్తూ ఉంటారు కదా, బైక్ పార్కింగ్, ఆ బైక్ పార్కింగ్ చేసే జాబు. ఆయనకి 12,000 అంట, ఎగ్జాక్ట్ 12,000 13,000 ఇస్తూ ఉన్నారు. మరి ఎందుకురా ఇదంతా, మీ విలేజ్లోనే జాబ్ చేసుకోవచ్చు కదా గిట్టని చెప్పంటే లేదన్నా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజున నేను కొట్లాట చేసుకున్నాను, నా మీద కేసు అయింది, అక్కడ పోలీసు వాళ్ళకి దొరకకుండా హైదరాబాద్లో వచ్చి పని చేసుకుంటా ఉన్నా గిట్లని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఎందుకురా ఈ పోలీస్ కేసులు అన్నీ హాయిగా బతుకోవచ్చు కదా గిట్టని చెప్పంటే లేదన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరేమన్నా అంటే అస్సలు ఆగనన్నా, నేను కొట్టేస్తాను, ఇప్పటికీ నా మీద 3 కేసులు ఉన్నాయి గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వీళ్ళకి ఏంటంటే, నా మీద కేసులు ఉన్నాయనుకో వాళ్ళకి పలుకుబడి ఎక్కువ ఉన్నట్టు, వాళ్ళ మీద కేసులు ఉంటే వాళ్ళ మీద పలుకుబడి ఉన్నట్టు. అంటే ఆ కేసులు తప్పుడు కేసులు పెట్టించారు గిట్లని చెప్పి వీళ్ళు పోర్ట్రేట్ చేస్తారు. ఇదంతా పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గానికి సంబంధించిన అబ్బాయివి, పులివెందుల అబ్బాయివి, ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా. పులివెందులలోనే 3 ఎకరాలు ఉందంటే అబ్బాయికి. మళ్ళీ అరే 3 ఎకరాలు ఉంటే వ్యవసాయం ఏదో చేసుకుని అక్కడే బతుకోకుండా ఈ కొట్లాటలు పోతూ భయపడి ఎన్ని రోజులు బతుకుతూ ఉంటారు. నేను ఇక్కడ ఏమంటా ఉన్నానంటే, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇట్లాంటి వాళ్ళని వైసీపీ నాయకులందరూ వాడుకుంటా ఉన్నారు. అది వాళ్ళందరికీ అర్థమవుతలేదు. వీళ్ళందరి మీద కూడా కేసులు అవుతాయి. ఇప్పుడు వీళ్ళు మైనర్ కాబట్టి వీళ్ళ మీద ఎవరు రియాక్ట్ అవ్వలే, కానీ ఈ మైనర్ వాళ్ళే తలుచుకుంటే రేపటి రోజున ఏమైనా చేయొచ్చు. 2029లో అధికారంలోకి వస్తే ఏది చేస్తామో ఒకసారి మీరు వినండి బాబోయ్. గంగమ్మ జాతరలో పొట్టేలు తలకాయ నరికినట్టు రప్ప 2029లో వీళ్ళందరికీ చెంప మీద పళ్ళ కొట్టడంలో అసలు తప్పేలేదు. ఇక్కడ చెప్పాలి, ఎవరికి చెప్పాలి? మనం అందరం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. అరే నీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఈ తప్పు నీదా లేకుండా వాళ్ళదా గిట్టని చెప్పంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిదే అంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్లో ఇట్లా మాట్లాడినప్పుడు ఆయనను చూసిన కార్యకర్తలు కూడా గట్లనే మాట్లాడతారు. ఏం తప్పలేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇదంతా కేసులు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టాలా. నీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏ తప్పు చేసినా కూడా ఆ పార్టీ అధినేత మీదనే కేసు వేయాలి గిట్లని చెప్పి
చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఫస్ట్ ఈ చిన్న చిన్న పోరగాల్ని ఏం చేయాలో మీరందరూ గట్టి కామెంట్ చేయండి. పాపం ఈ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రావడం ఎందుకు కానీ ఈ వైసీపీ పార్టీ సంబంధించిన కార్యకర్తలందరినీ పోలీసులు కుక్కను కొట్టినట్టు కొట్టారు. ఒకడేమో ప్రెగ్నెంట్ లేడీని కొడతాడు, ఇంకొకడేమో మూగు జీవుల్ని బలి చేసి ఆ ఫోటోల మీద బ్లడ్ వేస్తూ ఉంటాడు. ఇక ఇట్లాంటి చిన్న పోరగాళ్ళనేమో 2020లో రప్ప నరుకుతాం ఇట్లని చెప్పంటారు. ఏం చేయాలి ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలా? అలా జగన్మోహన్ రెడ్డి గారు మీ కార్యకర్తల్ని మీరే అండి చెడగొట్టేది, మీ కార్యకర్తల్ని మీరే చెడగొట్టేది. ఎక్కడో పులిగుందులో ఉండాల్సిన అబ్బాయి మీ బర్త్డే సెలబ్రేషన్లో కొట్లాట చేసి ఎవడికి తెలియకుండా దొంగతనంగా హైదరాబాద్లోకి వచ్చి బతుకుతూ ఉన్నాడు. ఇట్లాంటి బతికేటోళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఎట్లాంటి రెస్పెక్ట్? మీరు ఏమైనా చేయండి, మీ వెనకాల మేము ఉంటాం, మీరు ఎవరినైనా కొట్టండి, మీ వెనకాల మేము ఉంటాం ఇట్లా అని చెప్పి ఇచ్చే సపోర్ట్ వల్లనే వీళ్ళందరికీ ఇట్లా తయారవుతా ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలో మీ అందరూ ఒకసారి కామెంట్ చేయండి. సో ఇదండి ఈ వీడియోకి ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.